పేరు సజ్జల నరసింహారెడ్డి, గ్రామం చిల్లాపురం, మండలం మిర్యాలగూడెం, నల్గొండ జిల్లా. గత 50 సంవత్సరాల నుంచి ఈ గుడికి మేము వస్తుంటాం. చిట్టమ్మ రాఘవయ్య అని పూర్వ వాళ్ళు దంపతులు ఇద్దరు ఉండేది, వాళ్ళ ఆధ్వర్యాన్ని కొన్ని రోజులు నడిచింది. తర్వాత అప్పటి రోజుల్లో వాళ్ళ కమిటీ కావాలని కొత్త కమిటీ పెట్టినప్పుడు కొన్ని రోజులు వేరే వాళ్ళతోటి కమిటీ నడిపినారు. తర్వాత వాళ్ళు నడపలేక నా కాడికి వచ్చి ఇట్లా ఇదేండ్రు. తర్వాత నేను కనీసంగా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు కమిటీలో చైర్మన్గా పనిచేసిన. తర్వాత నాకు వేరే కారణాల వల్ల నేను రాలేకపోయిన కొన్ని రోజులు, మళ్ళీ ఈ మధ్య కాలం వల్ల నేను రావటం జరిగింది. గుడి చరిత్ర ఏమంటే, మేము వచ్చే వరకు, ఈ గుడి కాడికి మేము వచ్చే వరకు ఒక మట్టి మిద్దె, ఆ మిద్దె ఓ పక్కన కూలి ఉంది, స్వామి లోపల ఉండు. అయితే దానికి ఎట్లన్నా చేసి దీన్ని చుట్టూ గోడలు పెట్టి దాన్ని స్లాబ్ వేయాలనే దానితో ఆ రోజుల ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి వేరే కాడ అక్కడిక్కడ తిరిగి పోగు చేసి ఆ స్లాబ్ వేసి గుడిని ఒక నిర్వాహకం చేసినాం. చేసిన తర్వాత కొన్ని రోజులు మంచిగా నడిచింది, ఆమె కూడా నడిపించింది. తర్వాత వాళ్ళిద్దరు స్వర్గస్థులైనరు. తర్వాత ఇక గుడిని నేను కూడా నడపలేకపోయి వీళ్ళు శ్రీనివాస నగర్ ఉన్న వాళ్ళకు చెప్పిన వాళ్ళు గుడి మంచిగా సక్రమంగా ఇన్ని రోజులు మంచిగానే చేసిండ్రు, మంచిగా గుడి కట్టించారు, అన్ని సౌకర్యాలు చేసిండ్రు. దాంతో సంతోషమైన విషయం అది. తర్వాత ఇక నన్ను మళ్ళీ పిలిచి, సరే మీరు కొంతకాలం ఉంటే మీరు మొదటి నుంచి చేసిన వాళ్ళ ఉండమని అంటే, ప్రజల వాళ్ళ అభిప్రాయంతో నేను మళ్ళీ దాంట్లో కొనసాగటానికి వచ్చిన. నమస్తే. నా పేరు రేపాల మధుసూదన్, మాది అంజనపల్లి గ్రామము, రైస్ మిల్ వ్యాపారం. మేము గత 50 సంవత్సరాల నుంచి స్వామివారికి ప్రతిసారి వస్తుంటాం. ఇక్కడ స్వామివారికి వచ్చి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా మనకు మనస్ఫూర్తిగా ఆయన చెప్పింది జరుగుద్ది, మన ఇబ్బందులన్నీ తొలుగుతాయి. మేమైతే నమ్ముకున్నాం మా ఇలవేల్పు. దుమాల బ్రహ్మానందరెడ్డి, నల్గొండ జిల్లా మిర్యాలగూడెం, శ్రీనివాస నగర గ్రామం. మాకు ఊహాగానం వచ్చిన కాంచి కూడా ఇక్కడ శ్రీనివాస నగర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేది వెలవటం జరిగింది. ఇది కనకమేడల రాఘవయ్య చిట్టమ్మ గారి దంపతుల ఆశీర్వాదాలతో ఈ గుడి వెలిసింది. అప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ స్వామివారు చాలా పవర్ఫుల్. మనం ఏదన్నా అనుకున్నామంటే ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కానీ అది సులువుగా నెరవేరుతుంది. భక్తులు కూడా చాలామందికి విదేశాలలో ఉన్నారు, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి కోరికలు అనుకున్న వాళ్ళకి చాలామందికి నెరవేరడం జరిగింది. ఇప్పటికి కూడా భక్తులు ఎన్ఆర్ఐలు కూడా వస్తూ ఉంటారు. దేవస్థానానికి చాలా సహాయం చేశారు. మేము గ్రామస్తులందరం కూడా ఏక కమిటీగా ఉండి ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారు మాత్రం చాలా పవర్ఫుల్. స్వయంభుగా వెలిసినాడు. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి కూడా వెలిసి ఉన్నది. దానికి తోడుగా అమ్మవారు కూడా ఒక చెల్ల లింగయ్య అనే భక్తుడికి కొంచెం ఆరోగ్య పరిస్థితులు సరే వేరే విధంగా ఉండటం వల్ల ఇక్కడ ఉంటే ఆయనకి చాలా మంచిగా అనిపించింది. ఆ భక్తుని కోరిక మేరకు అమ్మవారిని కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఆ గుడి నిర్మాణం కూడా వాళ్ళ ఇంటి తరపున చేశారు. వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఇప్పటికి రావడం జరుగుతుంది. అమ్మవారికి ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళ కుటుంబం ద్వారా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇక ముందు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా శ్రేష్టమైనది, కానీ కోరిన కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. మొన్న నేను ఒక మొక్కుకున్నా, అది కంపల్సరీ నాకు నెరవేరింది. సత్యంగల్ల దేవుడు సుబ్రహ్మణ్య స్వామి చాలా శ్రేష్టమైంది. ఇక్కడ అన్ని భక్తులు బాగా వస్తుంటారు. అన్ని కార్యక్రమాలు అయితే బాగా జరుగుతాయి. నేను ప్రతి మంగళవారం కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే నాకు మాత్రం లాభం అనిపించింది. సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు పవర్ఫుల్ అండి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మంచిగా జరుగుతుంది. నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారు స్వామివారు పవర్ఫుల్ అండి. భక్తుల కోరికలు నెరవేరుతాయి. పవర్ఫుల్. నేను ఇక్కడికి ఒకటి అనుకుని వచ్చాను, అది నెరవేరితే మాత్రం చాలా, ఇంకా నాకు అంతకంటే అదృష్టం ఏం లేదు. అది నెరవేరాలని ఆ అమ్మవారిని, ఆ సుబ్రహ్మణ్య స్వామిని దయచేసి కోరుకుంటున్నాను. అంతే. చెప్పేమంటారా? ఈ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఈ యొక్క చరిత్ర ఏమిటంటే, పూర్వం కొంతకాలం ఒక 50 సంవత్సరాల కిందట చిట్టమ్మ రాఘవయ్య గారని చెప్పి ఇద్దరు దంపతులు ఉండేవారు. ఈ యొక్క స్థలంలో ఆ యొక్క దంపతులు ఇద్దరు ఒక గుడిసె వేసుకొని వారిద్దరూ నివసిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట రూపంలో వచ్చి
వారి గృహంలో వెలిచాడు. వెలిసినప్పుడు ఆ విధంగా స్వామివారి ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా ప్రతినిత్యం కూడా పాలు పోస్తూ ఆ యొక్క పుట్టకు పూజ చేస్తూ ఉండేవారు. అలా రోజు ఒకనాడు ఆ యొక్క దంపతులకి స్వామివారి కల్లోకి వచ్చి, అమ్మా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఇక్కడ నేను పుట్ట రూపంగా వెలిశానమ్మా, ఇక్కడనే నాకు దేవాలయం కట్టించండి అని చెప్పి వారి కల్లోకి వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారిద్దరూ చాలా సంతోషించి ఆ గృహము మొత్తం కూడా నిర్మాల్యం చేసేసుకొని ఎక్కడైతే పుట్టవలసిందో అక్కడనే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆ విధంగా దినదినాభివృద్ధిగా జరుపుకుంటూ ప్రతి గురువారం ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క దంపతులు స్వామివారి ముందు కూర్చొని పూజ చేసుకునేసరికి స్వామివారు ఆ యొక్క దంపతుల ఒంటి మీదకి వచ్చి భక్తులందరి కోరికలు కూడా సంతానం కలిగిన వారికి సంతానం కలగాలంటే ఈ యొక్క దేవాలయంలో 11 రోజులు కానీ లేదా 21 రోజు కానీ 41 రోజు కానీ ఇక్కడనే వండుకొని తిని ఇక్కడనే పడుకోమని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత అందరూ కూడా వారి మాట దేవుడు భగవంతుడే సాక్షాత్ చెప్పారనుకొని ఇక్కడనే నిద్ర చేసి ఆ యొక్క 41 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఉండి చక్కగా స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆ విధంగా ఇక్కడ 21 రోజు 41 రోజు నిద్ర చేసిన తర్వాత చక్కగా వారికి సంతానం అనే భాగ్యం కలిగింది. దాని తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో దేవాలయం వస్తు రూపేణ ధాన్య రూపంగా ఇచ్చారు. ఆ విధంగా ప్రతి గురువారం ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా చెప్పకుండా వారి సమస్యలు అమ్మవారే తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఆ విధంగా భక్తులందరినీ కూడా ఆ విధంగా స్వామివారు అనుగ్రహించూ వస్తూ ఉన్నారు. పూర్వకాలం కొన్ని రోజులు గడిచిన తర్వాత గృహము మొత్తం కూడా చిన్నదైపోయింది చెప్పి కొంతమంది భక్తులందరూ ఆజ్ఞ మూలంగా తగిన ధనాన్ని ఇస్తే ధన రూపంగాను వస్తు రూపంగా కొంతమంది అందరూ కూడా ధనధాన్యాలు స్వీకరిస్తే చిన్నగా ఉన్న గుడి మొత్తం కూడా చక్కగా ఇంత పెద్దగా దేవాలయం కట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యొక్క అన్నపూర్ణాదేవిని చక్కగా దర్శించుకొని వివాహం లేని వారికి వివాహము, సంతానం కలగని వారికి సంతానము, ఇంకా ఏ యొక్క కార్యక్రమం అయినా సరే, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా చెప్పాలంటే చక్కగా కుజదోషం ఉన్నవారు కానీ లేక కాలసర్పదోషం ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి 6 మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేస్తే వారికి ఉన్న సమస్త కుజదోషము కాలసర్పదోషము మొత్తం కూడా తొలగిపోయి చక్కగా వారందరూ కూడా ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ కూడా ఉంటారని చెప్పేసి ఈ యొక్క దేవాలయం చరిత్ర చెప్పబడుతుంది. అన్నపూర్ణ దేవతాయే నమో నమః. అన్నపూర్ణ దేవత ప్రసాదం యజమానశ్చ కించిత్ సరసా వృన్నామి. నల్గొండ జిల్లా మిర్యాల మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో మరి ఒల్లు భీమసేన సుబ్రహ్మణ్య స్వామి ఎల్లవెల్ల అందరినీ కాపాడి మరి దేవరకొండ, మల్లేపల్లి, విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చి మహిళలు కూడా మరి అలాగే మాకు కోట్లు వాస్తుంది కానీ నాకు సంతానం కలుగుతలేదని చెప్పి ఇక్కడ 3 నిద్రలు చేస్తాం జరిగింది. అలాగే చాలామందికి పుడతం జరిగింది. ఎందుకంటే మేము చిన్నపిల్లలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఆడుకుంటూ చూసేది, ఎంతమందే ఉండేది. అలాంటి దేవుడు మరి ఆ సావకారులు, మిల్లర్లు, ఇండస్ట్రీలు సావకారులు మొత్తం మిల్లర్స్ కూడా బాగా ప్రేమించి దేవుడికి బాగా ఎత్తడం జరిగింది అన్నీని.